హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఎంతో టేస్టీగా ఉండే అందరికీ ఎంతో ఫేవరెట్ అయిన గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ చిట్టి వంకాయలు తీసుకోండి. గుత్తి వంకాయలకు వాడతారుగా చిన్న చిన్నవి అవి తీసుకొని ఘాట్లు పెట్టేసి సాల్ట్ పసుపు వాటర్లో వేసి ఇవి కట్ చేసుకున్న వంకాయలు అందులో ఉంచి సోక్ చేయండి ఒక 15 మినిట్స్. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి మీరు ఘాట్లు పెట్టుకున్న వంకాయను తీసి నూనెలో వేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ అలా ఉంచండి. అప్పుడు నీట్గా మగ్గుతాయి. తర్వాత వేగిన వంకాయని ఒక ప్లేట్లోకి తీసుకొని సపరేట్ చేసుకోండి. తర్వాత అదే ఆయిల్లో పోపు వేసుకొని కరివేపాకు వేసుకున్నాక ఉల్లిపాయలు కూడా వేసి వేయించండి. అవి ఉల్లిపాయలు కంప్లీట్గా వేగినాక మనం మసాలా పేస్ట్ ఒకటి మిక్సీ పట్టుకోవాలి. దానికోసం టమాటాలు, లవంగం, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, యాలుక్కాయ, ధనియాలు ఇవన్నీ వేసి మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోండి. ఆ ప్యూరీని ఇప్పుడు యాడ్ చేయండి. అది పచ్చివాసన పోయేదాకా మగ్గనివ్వండి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. కొంచెం గ్రేవీ కావాలి కదా మనకి, అప్పుడు కరెక్ట్గా కన్సిస్టెన్సీ సరిపోతుంది. తర్వాత అందులో ఉప్పు, పసుపు, కారం మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. పేస్ట్ అంతా కంప్లీట్గా మగ్గినాక మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న గుత్తి వంకాయలు ఇప్పుడు యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసి లిడ్ పెట్టి ఒక 15 to 20 మినిట్స్ అలా వదిలేయండి. అప్పుడు మనం వేసిన మసాలాలు, పేస్ట్, ఉప్పు, కారం అవంతా కరెక్ట్గా దానికి పట్టి టేస్ట్ బాగుంటుందన్నమాట. తర్వాత ఒకసారి లిడ్ ఓపెన్ చేసి అన్నీ మీ టేస్ట్కి తగ్గట్టు ఉన్నాయో లేదో చెక్ చేసుకొని ఏమైనా తగ్గితే యాడ్ చేసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయాయి, అందుకే ఇంక నేనేం యాడ్ చేయట్లేదు. మీకు కావాలంటే మసాలా ఐటమ్స్ ఇంకా ఎక్కువగా కూడా వేసుకోవచ్చు, మేము అంత ఎక్కువ వాడము. లాస్ట్లో కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కూర చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.